దామిని రూమ్‌లో నుండి డబ్బుల బ్రీఫ్ కేస్‌ని కొట్టేసి అనన్య, కాంచన ఇద్దరు కలిసి ఆనందభైరవి రూమ్‌లో పెట్టేసి ఉంటారు. ఇంకా దామిని ఉదయం లేచిన తర్వాత డబ్బులు చూసుకొని బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూస్తే అందులో మనీ ఉండవు. అమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటే లీలావతి అక్కడికొచ్చి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది. ఇంకా దాంతో అందరూ హాల్లోకి వచ్చి నించొని ఉంటారు. ఇక అప్పుడు దామిని డబ్బులు పోయాయమ్మా, డబ్బులు కనిపించట్లేదు అని చాలా సీరియస్‌గా చెప్తూ ఉంటే అదేంటి అని అందరూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అప్పుడే అనన్య అక్కడికొచ్చి నీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా? ఆ అందరి గదుల్ని ఒకసారి వెతికితే సరిపోతుంది. దొంగ ఎవరో దొరికిపోతారు అని అంటూ ఉంటుంది. దాంతో ఆనందభైరవి, శరణ్య చాలా కోపంగా అనన్య వైపు చూస్తూ ఉంటారు. ఇంకా దాంతో దామిని నీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అనడంతో ఆనంద వైపు వేలు చూపిస్తూ ఉంటుంది. సరే, ఒక్క నిమిషం అందరి గదుల్లో చెక్ చేయండి అని ఆనందభైరవి చెప్తూ ఉంటే దామిని అని దర్శన్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. పర్వాలేదు దర్శన్, చెక్ చేయనివ్వు అని ఆనందభైరవి చెప్పడంతో ఇంకా దామిని వెళ్ళి ఆనంద రూమ్‌లో చెక్ చేయడంతో ఆనందభైరవి రూమ్‌లో ఆ బ్రీఫ్ కేస్ దొరుకుతుంది. ఇంకా దాన్ని ఓపెన్ చేసి చూస్తూ చాలా కోపంగా ఆనంద వైపు చూస్తూ ఉంటారు. ఇంకా శరణ్య, దర్శన్ చాలా షాకింగ్‌గా, ఆనంద కూడా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అనన్యకి ఆనందభైరవి ఎలా బుద్ధి చెప్తుంది? ఆ డబ్బులు కొట్టేసింది ఆనందభైరవి కాదు అనన్య అని ఎలా నిరూపిస్తుందో వచ్చే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.